ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మందికి అయితే షేర్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి అయోధ్య అంటే ఈ నెల 22వ తేదీ సోమవారం రోజు మనకు అయోధ్యలో అయితే శ్రీరామ విగ్రహం అయితే ఆవిష్కరించబడుతోంది కదండి. ఆ సందర్భంగా అయోధ్యకి శ్రీవారి లడ్డు ప్రసాదం అయితే సిద్ధం చేస్తున్నారు తిరుమల నుంచి పంపించడానికి. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకి 25 గ్రాముల బరువు గల 1 లక్ష చిన్న లడ్డూను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ అయితే ఏర్పాట్లు అయితే చేపట్టిందండి. ఇందుకోసం గాను గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లోని శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ అయితే చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను అయితే సిద్ధం చేశారండి. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో అయితే పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయితే అయోధ్యకైతే పంపనున్నారండి. ఆ రోజు ప్రసాదంగా అయితే పంచిపెట్టాలా అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే తిరుమల నుంచి అయితే అక్కడికైతే పంపించడం అయితే జరుగుతోందండి అయోధ్యకి. అయోధ్యలో అయితే మనకు ఈ నెల 22వ తేదీ శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట మరియు శ్రీరామ మందిరం అయితే ఘనంగా అయితే ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విధంగా అయితే మనకు 350 బాక్సులను అయితే తిరుమల నుంచి పంపిస్తున్నారండి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శ్రీ శివప్రసాద్ గారు, వారితో పాటు ఏఈఓ శ్రీనివాసులు గారు తదితర సిబ్బంది అయితే పాల్గొన్నారండి. ఇదినండి మనకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఆ శ్రీరామచంద్రుల వారికి మన తిరుమల నుంచి కూడా ప్రసాదం రూపంలో అయితే వెళ్తోందండి. ఇది మనం ఎంతో గర్వించదగలసిన విషయం అండి. ఆ రోజు మనకి యావత్తు భారతదేశం కూడా 22వ తేదీ ఎంతో గర్వించదగిన విషయం అండి. చంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట మరియు అలాగనే శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం అంటే మనము ఎన్నో ఏళ్ల నుంచి మనం ఎదురు చూస్తున్న ఈ శుభ తరుణం అండి. ఆ రోజు మనం కూడా జై శ్రీరామ నినాదం అయితే మనం చేసుకుందామండి. శ్రీరామచంద్రుని అయితే మనము ప్రార్థించుకుందామండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇలాంటి వీడియోతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవండి. ఓం నమో వెంకటేశాయ.